వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ మంచుకున్నా మీరు ఎట్లున్నారని చెప్పేసి లెస్మీలో కింద కామెంట్ అయితే చేసేసాను గాయస్. అయిపోయిందా పనికి మళ్ళీ పంచాయతీ అంత దగ్గర పడ్డదా? అన్ని పనులన్నీ మీ పనులన్నీ అయిపోయినాయి కదా. మరి మనం మాట్లాడుకుందామా మరి ఇన్ని రోజులు వీడియో ఎందుకు వేయలేరా అని చెప్పేసి అంటే మాత్రం సిరాకు పుట్టింది. ఏమున్నా కానీ వీడిని వాడి తిట్టుకోవడం, వాడిని వీడిని తిట్టుకోవడం, ఈ పంచాయతీల మీద వీడియోలు చేసుడు ఏందో నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియో కూడా అసలు వద్దు, ఆ జోలికి పోవద్దు, అసలు ఆ పంచాయతీ జోలికి పోవద్దు అని చెప్పేసి అనుకున్నా. కానీ చేసేలా వేసుకున్నారు మీరే. ఎందుకు? మీకు గసంటి ఏంటనే ఇంట్రెస్ట్ కదా. 2 వీడియోలు అప్లోడ్ చేసిన, ఎవడన్నా చూసిండా? ఎవడు చూడు. వాటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ గిసంటి పనికి మళ్ళీ పంచాయతీల మీద అంటే మాత్రం మనకి ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ, వేరే లెవెల్లో ఉంటుంది కథ. ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చింది వాడు చెప్పుకుంటూనే ఉన్నాడు కదా. నిజమేంటో నిజాలు ఏంటో తెలుసుకొని అది ఇదని చెప్పేసి ఒకడు, ఇట్లానే అట్లానే ఇంకోడు, ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని చెప్పేసి ఇంకొకడు. అమ్మ వేరే లెవెల్ ఉన్నారా భయ్ మీరు అందరూ కలిసి. అరే ఈ కంటెంట్కి ఇన్ని గణం వ్యూస్ వస్తున్నాయి, నాకు అర్థంగా కడుగుతా. మంచి కంటెంట్ చేస్తే ఎందుకు చూడర్రా భయ్, నాకు అర్థంగా కడుగుతా. ఈ పనికి మళ్ళీ పంచాయతీలు లేకపోతే ఇంకోటి అంటే మాత్రం మీకు మస్తు అదొక నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ప్రసాద్ బ్రోకి అదేవిధంగా చూసుకున్నట్లయితే సాయి కృష్ణ బ్రోకి ఇద్దరికీ కూడా గొడవ. దాంట్లో మధ్యలో ఇంకోడు వచ్చి ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీడొచ్చి అట్లా అంటాడు, వీడొచ్చి ఇట్లా అంటాడు. వాడు వీడియో మొత్తం చూస్తాడో చూడరో తెలియదు. బాందే తప్పని వీడంటాడు, వీందే తప్పని వీడంటాడు. ఇద్దరి నడిమిట్లలా మంచిగా ఎంజాయ్ చేస్తూ లెవెల్ అంటే మాత్రం మీరే. అట్లున్నది పంచాయతీ. మరి ఏం చేద్దాం? వీళ్ళు క్రియేటర్స్ మన తెలుగులో ఉన్నటువంటి దరిద్రం ఏడ లేదని చెప్పేసి నేను నా వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నా. ఈ వీడియో ఆ ట్రెండింగ్లో ఉన్నప్పుడు చేస్తే నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి తెలుసా? మ్యాక్సిమం 1 lakh వ్యూస్ దాటిపోయేది వీడియో. కానీ నేను అప్పుడు చేయలే. ఎందుకు? పనికి మనల పంచాయతీలో మనకు దూరంగా ఉండాలి. ఇక నుంచి అయినా మన ఫోకస్ ఏంది, మంచిగా మనమైతే ఫ్యాక్ట్ వీడియోస్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, లేదా ఇంటర్నేషనల్ వీడియోస్ అనేవి చేస్తున్నా. అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఈ పనికి మళ్ళీ పంచాయతీ అమ్మ ఫ్యాక్ట్ వీడియోస్ పెడితే మీరు చూడరు, దానికి రియాక్ట్ అవ్వరు. దానికి ఎన్ని వ్యూస్ ఇచ్చినా 100-200 వ్యూస్ కంటే ఎక్కువ రావు. ఇదే పనికి మళ్ళీ పంచాయతీ నేను కనుక అదే రోజు అప్లోడ్ చేసి ఉంటే, అదే రోజు ఒక ఫ్యాక్ట్ వీడియోనో లేకపోతే ఇంకొక వీడియో అప్లోడ్ చేసిన, విరాట్ కోహ్లీ వీడియో అప్లోడ్ చేసిన, ఖతం. మన తెలుగు ప్రజలు ఏడిగిపోతున్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికోసం వీడియోలు ఇవ్వాలో నాకు అర్థమైతలే. ఫ్యాక్ట్ వీడియోలు చేద్దామంటే ఏడుపు వస్తుంది. అసలు అవి చూడరా అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ అసలు ఫ్యాక్ట్ వీడియోస్ అసలు ఎందుకు చేసిన రాబాయ్ అనిపిస్తుంది ఇప్పుడు. అసలు ఏం నవ్వద్దా? చెప్పురు భయ్, చెప్పురు, మీరు చెప్పురు. ఇప్పుడు మంచిగా మనం వీడియోస్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. అదే ఫ్యాక్ట్ వీడియోస్ అయినా ఒక కొన్ని ఎపిసోడ్స్ అనేవి వేసి చూద్దాం. దీనికి మంచి రీచ్ కనుక వస్తే మళ్ళీ మనమైతే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇక ఈ ఫ్యాక్ట్ వీడియోస్ మీదే మనమైతే కంటిన్యూ అవుదామని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవడు చూడు, మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఎవడు చూడు, దేనికి పనికిరా. మరి అసలు ఎందుకు భయ్ నాకు అర్థంగా అడుగుతా. మరి నేను చేసేందుకు? మరి గిసంటి క్రింజ్ కంటెంట్, గిసంటి పనికి మళ్ళీ పత్యాపారం చేసుకున్నటువంటి కంటెంట్ మీరు చూస్తున్నారు అని అనుకున్నప్పుడు నేను ఇదే వీడియోలు చేయాల్సి వస్తుంది. మరి ఇంట్లో లేకపోవడానికి కూడా కారణం అదే. వద్దు అనుకున్నప్పుడే మరి వీడియోస్ చూస్తేనేమో వేల వ్యూస్ వస్తున్నాయి కదా. ఎందుకు రాబాయి? అసలు అది వద్దు, మనకు మంచి కంటెంట్ ఉంది అని చెప్పేసి అనుకున్నా. కానీ మంచి కంటెంట్ మీరు ఆదరించారని చెప్పేసి అర్థమైంది నాకు. ఇప్పుడు అర్థమైంది. ఫస్ట్ మంచి కంటెంట్ చేస్తే మనల్ని ఆదరిస్తారు, మనల్ని ఎక్కడో కూర్చోబెడతారు నన్ను అని చెప్పేసి అనుకున్నా. కానీ లేదు, 100% చెప్తున్నా, లేదు భయ్, లేదు. మీరు అది ఇంకొక దానికి తీసుకెళ్ళిపోయారు. మీరు ఇంకొక దానికి తీసుకెళ్ళిపోయారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన మంచి కంటెంట్ చేస్తే మనోళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అవుతారని చెప్పేసి అనుకున్నా. కానీ మీకు క్రింజ్ కంటెంటే కావాలి. ఎవడు చూసినా కానీ వాడిని తిట్టుకున్నాడు, వీడు అట్లా అన్నాడు, ఇది ఇట్లా అన్నాడు, ఇది అది అని చెప్పేసి అంటే మాత్రం మీకు నచ్చుతుంది కదా. ఆ వీడియోలు చూస్తేనే మీకు నచ్చుతుంది. అవునులేండి, మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ పెడితే మీరెందుకు చూస్తారు? మంచిగా అసలు వీడియోలు చేస్తే మీరు ఎందుకు చూస్తారు? చెప్పండి. ఈ పనికి మళ్ళీ పంచాయతీ ముచ్చట్లు కావాలి అంతేలేండి. వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అని చెప్పేసి జడ్జిమెంట్ చెప్పేది కూడా మీరే కదా. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో
ఎవరిది తప్పు అంటారు ఇందులో? మరి చెప్పండి, మరి మీరే చెప్పండి, మరి కింద కామెంట్ చేయండి, ఎవరిది తప్పు అంటారు ఇందులో? సాయి కృష్ణ అన్నది తప్పు అంటారా, లేకపోతే ఇక్కడ ప్రసాద్ అన్నది తప్పు అంటారా? మీరు చెప్పండి మరి. వీళ్ళిద్దరు నన్మిట్లా కాకుండా ఇంకొక పెద్ద మనిషి ఇరికిండి ఇలా. ఇంకొక పెద్ద మనిషిని కూడా ఇంకొక ఎలిగేషన్ నేను ట్రై చేసిండు సాయి కృష్ణ. అది ఎవరో మీరు అందరికి కూడా తెలుసు. టెక్ ప్యాడ్ బ్రో, తెలుగు టెక్ ప్యాడ్. ఆయన మీద కొన్ని ఎలిగేషన్ చేసిండు, ఇది ఇట్లా అది ఎట్లా అని చెప్పేసి. ఇక మరి ఆ పెద్ద మనిషిని పోతే ఇందులో ఇరికిచ్చారు ఈ కాంట్రవర్సీ లొల్లిలో. ఆయన చెప్పింది ఏంది, ఆయన రియాక్ట్ అయింది ఏంది, ఈ కథ ఏంది, ఆ కథ ఏంది, ఈ లొల్లేంది, ఆ లొల్లేంది, నాకు అర్థం కాలే. ఎవరిని ఎక్స్పోజ్ చేస్తున్నాడో, ఎవడు ఎట్లా చేస్తున్నాడో ఎవరికి అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నేను అప్పుల్లో ఉన్నాయని ఆయన అంటాడు, ఈయన నేను అప్పుల్లో ఉన్నాయని ఈయన అంటాడు. ఎందులో నాకు అర్థం కాక అడుగుతా, అసలు టాప్ క్రియేటర్స్ కదా, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో తెలీదా, డబ్బులు ఎట్లా ఏం చేయాలో తెలీదా? అరవై నాకు అర్థం కాక అడుగుతా సాయి కృష్ణ బ్రో. ఇప్పుడు ఒక్కసారి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఇంకోసారి అప్పులు చేస్తే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుందా అని చెప్పేసి నీకు తెలీదా? నీకు మెదడు లేదా? క్వాలిటీ ఏం పీకింది ఇప్పుడు క్వాలిటీ నీకు? క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలని చెప్పేసి పెద్ద దుమారం అంటే లైక్ ఒక అదేంటో చూసినావు కదా నువ్వు, మంచి మంచి వీడియోలు చేస్తావు కదా, క్వాలిటీ అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి క్వాలిటీ ఏం పీకిందా నీకు? నాకు అర్థం కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఓసారి గుడిసేనట్టు చేసింది క్వాలిటీ. ఏం పీకింది క్వాలిటీ? 10 సంవత్సరాలు ఉన్న గదే వీడియో చూస్తాడా వాడు? 10 సంవత్సరాలు ఉన్న గదే వీడియోని పట్టుకొని చూస్తాడా అంటున్నా. 4 సంవత్సరాలు అయితే వీడియో డిలీట్ అయిపోతుంది యూట్యూబ్లో. 4 సంవత్సరాలు అయితే దాని ఒక క్వాలిటీ కావచ్చు, దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఊత కంప్రెస్ అవుతుంది ఆడియో కాంచి. మరి ఏమైంది నీ క్వాలిటీ? ఎక్కడికి పోయింది? క్వాలిటీ అని చెప్పేసి అన్నావే. ఫస్ట్ క్వాలిటీ కాదు ఇంపార్టెంట్, నీ కంటెంట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. క్వాలిటీ పీకదేం, దేనికి పనికిరాదు. క్వాలిటీ ఇంపార్టెంటే. మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి టైంలో అప్గ్రేడ్ చేసుకోవాలి. అందులో నుంచి వచ్చేదే లేదన్నప్పుడు అప్గ్రేడ్ చేసుకుని ఎందుకు నాకు అర్థం కాక అడుగుతా చెప్పు. ఇప్పుడు నువ్వు అన్నది బరాబరే భయ్, క్వాలిటీ అప్గ్రేడ్ చేసుకోవాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి మంచి స్క్రీన్స్ అనేవి వాడుతున్నారు, ₹1,00,000 2,00,000 ఫోన్స్ అనేవి వాడుతున్నారు, మంచి క్వాలిటీ అవుట్పుట్ అన్నది ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు అంటున్నావు బరాబరే. కానీ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏందో తెలుసా? ఆ క్వాలిటీ లేకపోయినా కానీ క్వాంటిటీతోని సక్సెస్ అయినటువంటి ఛానల్స్ లేవా? మరి అది ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే నీ లాభం కోసం, సింపుల్, నీ లాభం కోసం అంతే. ఏంలే అఫిలియేట్ లింక్స్ అంటావు, ఇంకోటి అంటావు, లేకపోతే కోర్స్ అంటావు, కోర్సు తీసుకోవాలంటావు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి కోర్సు మీద కోర్సు అది ఇది అని చెప్పేసి అడ్డమైన చెత్త అంతా అలవాటు చేసినావు. ఏఐ అనేది నువ్వే స్టార్ట్ చేసినావు. ఫస్ట్ ఏఐ లేకుండా వీడియోస్ అనేవి ఇంతకుముందు సక్సెస్ కాలేదా? ఇప్పుడు సక్సెస్ అవుతలేవా? ఏఐ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ప్రతి ఒక్కరికి కూడా ఏఐ అని ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు కదా. యూట్యూబ్ అనేది కంప్లీట్గా ఏఐ మీద వీడియోస్ రికార్డ్ చేస్తే మోనిటైజేషన్ ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా. కనీసం 80% ఏఐ ఉండి 30% హ్యూమన్ వర్క్ అనేది ఉండాలని చెప్పి చెప్తుంది. మరి ఏమైంది కథ? నువ్వు తీసుకొచ్చినటువంటి కోర్సులు కావచ్చు, నువ్వు తీసుకొచ్చినటువంటి పనికి మళ్ళీ పంచాయతీలు కావచ్చు, ఏడికి పోయినాయి? ఏం బీకినాయి ఇప్పటి వరకు? నీకే ఒక క్లారిటీ లేదు. నువ్వు తీసుకొచ్చినటువంటి కంపెనీకి కావచ్చు, నీ ఒక పనికి మళ్ళీ పంచాయతీ కావచ్చు, నీకే ఒక క్వాలిటీ అనేది లేదు, అది క్లారిటీ అనేది లేదు. ఫస్ట్ అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఛానల్ నుంచి రిటర్న్ వస్తుంది, నాకు ఎంతో కంటే ఎంత హయ్యర్ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదో లెక్క ఉంటుంది. అందులో నుంచి వచ్చేది లేదు, ఏమీ లేదు. పైగా ఇది ఎడ్యుకేషనల్ ఛానల్కి ఎవడైనా కానీ గుర్తుపెట్టుకోండి బై, ఎడ్యుకేషనల్ ఛానల్కి ఎవడైనా కానీ అప్గ్రేడ్ చేస్తుండు అంటే వాడికి డబ్బులు ఎక్కువ వస్తేనే అప్గ్రేడ్ చేస్తాడు, లేకపోతే మాత్రం అప్గ్రేడ్ చేయడు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఛానల్లో వచ్చేది ఎంతో తెలుసా? 1000 వ్యూస్కి ఎడ్యుకేషనల్ ఛానల్లో ₹19, ₹20 వస్తుంది. అర్థమైందా? ఎడ్యుకేషనల్ ఛానల్కి నేను చెప్పేది. వాళ్ళు టెక్ ఛానల్ అని చెప్పేసి పెద్ద డబ్బా కొట్టుకుంటారు, కానీ ఇది యూట్యూబ్ ఎడ్యుకేషనల్ ఛానల్. వాళ్ళ యొక్క మోటు అదే, వాళ్ళు టెక్ అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటారు, కానీ అది టెక్ ఛానల్ కాదు, ఎడ్యుకేషనల్ ఛానల్. యూట్యూబ్ ఎడ్యుకేషనల్ ఛానల్. అది అట్లుంటారు, ఇది ఇట్లా వేయాలి, అది అట్లా వేయాలి చెప్పేసి నేర్పిస్తున్నావు కాబట్టి అది ఎడ్యుకేషనల్ ఛానల్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. టెక్ ఛానల్ కాదు. టెక్ ఛానల్ అంటే ఏంది? ప్రసాద్ అన్న చేసేటువంటి మొబైల్ రివ్యూస్ కావచ్చు, మొబైల్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇంకోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. దానికి టెక్నాలజీ అని పేరు. అర్థమైందా? మరి ఇది టెక్ ఏడుకోళ్ళు వచ్చింది, ఈ టెక్ ఏడుకోళ్ళు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
దీని ఈ కంటెంట్ యూట్యూబ్ ఎడ్యుకేషన్ చెప్పేటటువంటి కంటెంట్ని టెక్ ఛానల్ అని చెప్పేసి ఎట్లా అంటారో నాకు అర్థం కాలే. అది ఎవడు చెప్పిండో అసలు ఈ మన సాయి కృష్ణ బ్రోలో చెప్పి ఉంటాడు కానీ టెక్ ఛానల్ అదే అని చెప్పేసి అన్నాక టెక్ అని చెప్పేసి టెక్లోనే మునిగిపోయింది అందరు. కానీ అది వేరే పంచాయతీ. మరి మాట్లాడుకుంటూ పోతే అది ఇక పెరుగుతూ పోతుంది. మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినావు కదా, ఇంత పెద్ద కంపెనీ పెట్టి ఇంతగానం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినావు కదా, ₹1,00,00,000 దాకా, 10 కోట్ల దాకా నేను నేను అట్లయినా అని చెప్పేసి అంటున్నావు కదా. ఫస్ట్ అంత అప్పు చేసేటటువంటి దాకా నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్వాలిటీ అన్నావు కదా, క్వాలిటీ ఏం బీకిందని చెప్పేసి నేను అడుగుతున్నా. ఏం బీకలే కదా. ₹10,000 మొబైల్ తీసుకొని అందులో 4K వీడియో రికార్డింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే వాడికి వచ్చిన వ్యూస్ నీకు ఎందుకు వస్తలేవు? నీది ఎడ్యుకేషనల్ కంటెంట్, నీ ఎడ్యుకేషనల్ కంటెంట్కి రావు భయ్. అదేదో ఇది మనం చూసుకున్నట్లయితే ట్రావెల్ కంటెంటో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కంటెంటో లేకపోతే టెక్నాలజీ కంటెంట్ అంటే లైక్ మొబైల్ రివ్యూస్ అవి ఆ కంటెంట్కి అయితే ఒక రేంజ్ ఉంటుంది. వాటికి వచ్చేటటువంటి వ్యూస్ వేరు, నీ వ్యూస్ వేరు. మరి అలా నీకు చూసేటటువంటి వాళ్ళందరూ కూడా క్రియేటర్సే కదా. మరి క్రియేటర్స్ అన్న వాళ్ళు ఎంతమంది చూడొచ్చు మ్యాక్సిమం చెప్పు? క్రియేటర్స్ అన్న వాళ్ళు ఎంతమంది చూస్తారు నీ వీడియోస్? 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మంది, అంతకు మించి అయితే చూడలేరు కదా. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేవి నీకు రావు కదా. మరి అలా అప్పుడైనా ఆలోచించుకోవాలి కదా. ఇంతమనం నేను మనీ వేడుతున్నానే, నాకు అంత రిటర్న్ వస్తుందా అని చెప్పేసి ఒక్కసారైనా ఆలోచించుకోనా వద్దా? లేదు. పొలోమని వేను ఒకప్పుడు అప్పులో కూడిపోయాను, మళ్ళా అదే అప్పులో కూడిపోయాను. మరి ఎవరిది తప్ప ఇక్కడ? నీ తప్ప, ప్రసాద్ బ్రో తప్ప? అడిగిన తర్వాత ఏమన్నాడు? లేవు అని చెప్పేసి అన్నాడు. ఆయన పరిస్థితి ఆయన చెప్పుకున్నాడు. మరి నీ పరిస్థితి గిట్లున్నదని చెప్పేసి అంటే నీకు ఒకప్పుడు పైసలు ఇస్తే మంచోడు ఆయనే, ఇప్పుడు చెడ్డోడు ఆయన, అంతే కదా? అవునా కదా? అప్పుడు 2 లక్షలు 3 లక్షలు పైసలు ఇచ్చాడు, అది ఓకే అప్పుడు మంచిగున్నది సంబంధాలు. ఇప్పుడు రూపాయి ఇవ్వలేదు కాబట్టి మంచిగా లేవు సంబంధాలు. అవునా? గిసండు పనికిమాల పంచాయతీ బాగుంది. నీ కంటెంటు, నీ యొక్క పనికిమాల పంచాయతీ అంతా బాగుంది. ఇప్పుడు కొత్త వచ్చినటువంటి క్రియేటర్స్ ఉంటారు చూసారా, నాలంటి వాళ్ళు, వీళ్ళు చేసేది ఏందో తెలుసా? క్వాలిటీ అని చెప్పేసి దరిద్రాన్ని పట్టుకున్నారు భయ్. ఏంటంటే ఐఫోనే కావాలని చెప్పేసి ఒకడు, ఐఫోన్ ఉంటేనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఒకడు, నీ వీడియోలు చూసే. ఐఫోన్ ఉంటే నేను వీడియోలు చూసి చేస్తాను, లేకపోతే S24 Ultra, S25 Ultra అని ఆ ఫోన్ ఉంటే నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే మాత్రం నేను చెయ్యా. అదే పట్టుకున్నాడు భయ్, అట్టనే పట్టుకున్నాడు. అంతే ఉంటుంది కదా. మరి క్వాలిటీ అంటే క్వాలిటీ కాదురా మ్యాటరు, కంటెంట్ ఇంపార్టెంట్ రా అని చెప్పేసి చెప్పేటోడు ఉన్నాడు? ఎవరు లేడు. ఇంకా మేకింగ్ క్రియేటర్స్ ఆయన ఉండే, ఆయన జబర్దస్త్ చెప్తాడు భయ్. ఆయన చెప్పేటటువంటి కంటెంట్ ఇంత అంత కాదు, వేరే లెవెల్ ఉంటుంది. ఆ ఒక కంటెంట్ ఏడా దొరకది దునియాల, అర్థమైందా? ఇంత పెద్ద క్రియేటర్ కదా సాయి కృష్ణ బ్రో. మరి నిన్ను మెచ్చుకొని యూట్యూబ్ టీము ఎందుకు సపోర్ట్ చేయలేదు నీకు? ఇప్పుడు మేకింగ్ క్రియేటర్స్ ఆయన ఉన్నాడు కదా, ఆయనకు యూట్యూబ్ టీం వాళ్ళు ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వాళ్ళ సపరేట్గా ఆయనకు ఒక రింగ్ లైటు, ఒక మైకు ఆయనకు తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకు? ఆయన కంటెంట్ చూసి ఇచ్చింది కదా. ఇచ్చింది అయ్యలేదా? యూట్యూబ్ అబద్ధం అనుకుంటే చూడండి, మేకింగ్ క్రియేటర్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో చూడండి, మీకు తెలుస్తుంది కథ ఏందన్నది. ఆయనను అడగండి, చెప్తారు. ఆయనకు ఒక రింగ్ లైట్ కూడా ఇచ్చింది యూట్యూబ్. ఎందుకు ఇచ్చింది? మరి అదే నువ్వు పెద్ద క్రియేటర్ కదా, మరి నీకు ఇయ్యలే. ఆయన చిన్న క్రియేటర్ అయినా, ఒకప్పుడు నీకంటే ఆయన చిన్న క్రియేటర్, అప్పుడే ఇచ్చింది. ఇప్పుడు నీకైనా నీకు డబుల్ ట్రిపుల్ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. ఎందుకు? ఆయన కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, క్వాలిటీ కాదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో. కంటెంట్ ఇంపార్టెంట్ ఇచ్చింది కాబట్టి ఆయనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి రింగ్ లైట్ అని వచ్చింది. నీకేమొచ్చింది యూట్యూబ్ నుంచి వెళ్ళి? అది మనం చూసుకునే ప్లేలిస్ట్, మనకి దాన్ని ఏమంటారు కదా, ప్లే బటన్, అదొకటి తప్ప నీకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఏమన్నా వచ్చిందా? ఏం రాలే కదా. మరి క్వాలిటీ ఏం బీకింది? ఏం బీకలే ఇక్కడ. క్వాలిటీ ఏం పీకలే అంటున్నా నేను. కంటెంట్ ఏదైతే ఉందో అది పీకుతుంది గట్టిగా. ఇప్పుడు వచ్చేటువంటి క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్తున్నా, 4K రికార్డింగ్ కేపబిలిటీ ఉన్నటువంటి ఫోన్ తీసుకొని దాంట్లోనే వీడియోస్ రికార్డ్ చేయండి. అది 10,000 అయినా, 20,000 అయినా, 30,000 అయినా, ఏదైనా సర్లే. 4K రికార్డింగ్ ఉందా, దాంట్లో వీడియోస్ 4Kలో షూట్ చేసి 4Kలో ఎడిట్ చేసి
4Kలో ఎక్స్పోర్ట్ చేసి ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. అప్పుడు నీకు సక్సెస్ ఎట్లా కావో నేను చూస్తా భయ్. నీ కంటెంట్ మీద నువ్వు ఫోకస్ చేయి. క్వాలిటీ గీలిటీ దీని మీద నువ్వు ఫోకస్ చేయకు. అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మైక్ మీద నువ్వు అప్గ్రేడ్ చేసుకో అంతే. అంతకు మించి నువ్వు పీకేదేం లే. గిసోటి పనికిమల్ల పంచాయతీలు గిసోటి పనికిమల్ల ముచ్చట్లు అన్నీ కూడా పట్టుకున్నావు అనుకో. ఇప్పుడు ఈయన ఎట్లయితే 100 కోట్ల రూపాయలతో నష్టపోయిండో నువ్వు కూడా గట్టే నష్టపోయి అడక తినే బతుకైతే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పుడు నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నీకంటూ యూట్యూబ్ నుంచి వెళ్ళి నువ్వు పెట్టిన దానికి డబుల్ త్రిబుల్ అమౌంట్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి. అంతవరదాకా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయకు. ఫోన్ కూడా ఒక్కొక్క సార్లు ఖరాబ్ అవుతుంది. కొన్ని సార్లు దానికి సంబంధించినటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. తగ్గదని చెప్పేసి ఎవడు ఎప్పుడే ఆ తగ్గినప్పుడు నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటే అది వేరే ముచ్చట. ఫోన్ మనం ఎట్లయినా వాడతాం కాబట్టి ఫోన్ స్లో అవుతుంది. అప్పుడు నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటే అది వేరే ముచ్చట. అంతేగాని ఉన్న పలంగా ఉన్నది కదా అని చెప్పేసి నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్ళిపోయినావు అనుకో కెమెరాకు అది ఇది అని చెప్పేసి అప్పుల్లో ఓడుకోపోయి ఇంకోటి అయ్యి సంకనాకిపోతావు. యూట్యూబ్ నుంచి రూపాయి రాదు. అర్థమైందా? అది మాత్రం గుర్తుపెట్టుకొని ముందడికైతే ఓన్లీ మనం పోయేస్తాం. మరి వీడియోకి అయితే ఇంత. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ తప్పుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.